సంతోష్ రావుపై మరోసారి కవిత సంచలన ఆరోపణలు చేశారు. సంతోష్ రావు సీఎం రేవంత్ రెడ్డి కోవర్టులు అంటూ విమర్శలు చేశారు. ఫామ్ హౌస్ లో ఏం జరుగుతుందో మొత్తం సమాచారం రేవంత్ కు చేరవేసేది సంతోష్ రావే అంటూ కవిత ఒక సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ దగ్గర ఉన్న మొదటి దెయ్యం సంతోష్ రావే అంటూ కవిత చెప్పటం ఇప్పుడు సంచలనంగా మారింది. బీఆర్ఎస్ లో ఎందరో నేతల కన్నీళ్లకు సంతోష్ రావే కారణమంటూ కవిత మాట్లాడారు. ప్రగతి భవన్ గేటు బయట గద్దర్ను నిలబెట్టింది, బీఆర్ఎస్ నుంచి ఈటల సస్పెన్షన్ కు కారణమైంది సంతోష్ రావు అంటూ కవిత గద్దర్ గురించి అదేవిధంగా ఈటల గురించి ఈటల సస్పెన్షన్ గురించి కూడా ఒక కీలకమైన వ్యాఖ్యలు కీలకమైన విషయాన్ని తాను వెలువరించడం జరిగింది. ఇలాంటి వ్యక్తికి అనుకూలంగా కేటీఆర్ హరీష్ రావు ఉండటం ట్వీట్స్ పెట్టడం బాధాకరమంటూ కవిత మాట్లాడారు. ఫోన్ ట్యాపింగ్ కేసు నుంచి తన గూఢాచారి సంతోష్ రావును రేవంత్ కాపాడుకుంటున్నారంటూ కవిత మాట్లాడారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో నెక్స్ట్ సంతోష్ రావుకే నోటీసులు వెళ్లబోతున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వంలో సంతోష్ రావు చాలా కీలకంగా వ్యవహరించారు. ఎవరు కేసీఆర్ని కలవాలి కలవకూడదు, ఏ టైంలో కలవాలి, అసలు షెడ్యూల్స్ మొత్తం కూడా సంతోష్ రావే ఒక సీఎం లాగా వ్యవహరించారు అంటూ కూడా ఆయన మీద ప్రచారం జరిగింది. ఇక అలాంటి సంతోష్ రావు వ్యవహారంలో ఫోన్ ట్యాపింగ్ విషయంలో కూడా ఆయన డెఫినెట్గా కూడా దీంట్లో కూడా ఆయనది కూడా కీలక పాత్ర ఉంది అంటూ కూడా ఆరోపణలు వస్తున్నాయి. నెక్స్ట్ సంతోష్ రావుకే నోటీసులు అందబోతున్నాయంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం గురించి కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సంతోష్ రావుకి ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డికి లింక్ పెడుతూ కూడా తాను మాట్లాడటం, సంతోష్ రావు రేవంత్ రెడ్డి కోవర్ట్ అంటూ ఇప్పుడు మాట్లాడటం, అలాంటి కోవర్ట్ని హరీష్ రావు అదేవిధంగా కేటీఆర్ వీళ్ళిద్దరూ కూడా ట్వీట్స్ పెట్టడం, వీళ్ళిద్దరూ ఆయన మీద చాలా బాధాకరం, ఆయనకి సపోర్టుగా ఉండటం అంటూ కవిత వ్యాఖ్యానించడం ఇప్పుడు చాలా చర్చనీయాంశంగా మారిందని చెప్పాలి. ఎందుకంటే తాను సంతోష్ రావు రేవంత్ రెడ్డి కోవర్ట్ అంటూ వ్యాఖ్యానించటము, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సంతోష్ రావుని రేవంత్ రెడ్డే కాపాడుతున్నాడు అంటూ చెప్పడం కూడా చాలా చర్చనీయాంశంగా అసలు చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఈ సంచలనమైన వ్యాఖ్యలను ఒకసారి చూద్దాం. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు ఉద్యమ నాయకులు ఉద్యమకారులకు దూరమైనరంటే, పేద ప్రజలకు దూరమైనరంటే, అమరవీరుల కుటుంబాలకు దూరమైనరంటే, పెద్ద పెద్ద నాయకులు గద్దర్ గారు లాంటి వాళ్ళు గేట్ బయట ఉండే పరిస్థితి వచ్చిందంటే, ఈటల రాజేందర్ గారు లాంటి వాళ్ళు పార్టీ వీడే పరిస్థితి వచ్చిందంటే, ఈ అన్ని దుర్మార్గాలకు కూడా సెంటర్ పాయింట్ మొదటి దయ్యం ఈ సంతోష్ రావు అనేటటువంటి వ్యక్తి. మరి ఆ సంతోష్ రావు గారిని సిట్ ఇప్పుడు పిలిచిందని చెప్తూ ఉన్నారు ఫోన్ ట్యాపింగ్ విషయంలో. కానీ ఈ ముఖ్యమంత్రి గారు, ఈ గుంపు మేస్త్రి గారు, ఆయనకు ఉండేటటువంటి ప్రధాన గూఢాచారి కూడా ఈ సంతోష్ రావే. ఫామ్ హౌస్లో కేసీఆర్ గారు సగం ఇడ్లీ తిన్నారా ఫుల్ ఇడ్లీ తిన్నారా అనే ఇన్ఫర్మేషన్ గుంపు మేస్త్రికి ఇచ్చేదే ఈయన. మరి గుంపు మేస్త్రి గారి ఆయన గూఢాచారిని శిక్ష వేస్తాడా లేదా నాకు తెలియదు, నాకైతే నమ్మకం లేదు. సిట్టు పిలవడం వరకు బాగానే ఉంది, తదుపరి చర్యలు ఎట్లుంటాయనేటటువంటి అంశాన్ని చూడాలి. అదేవిధంగా మరి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల నాయకులు కూడా గమనించుకోవాలి. ఇటువంటి దుర్మార్గుడికి హరీష్ రావు గారు కేటీఆర్ గారు ట్వీట్స్ పెట్టి వత్తాసు పలకడం ఎందుకో అర్థమైతలేదు నాకు. మొత్తం పార్టీలో అనేక మంది నాయకులకు కన్నీళ్లు తెప్పించి రక్త కన్నీరు పెట్టించినటువంటి దుర్మార్గుడు, మొదటి దయ్యం, నేను ముందు నుంచి చెప్తున్నటువంటి దయ్యం ఈ వ్యక్తి. మరి ఈ వ్యక్తి ఇవాళ వచ్చిందంటే చట్టం కరెక్ట్గా తన పని చేస్తే శిక్ష ఖచ్చితంగా పడుతుంది. కానీ గుంపు మేస్త్రి గారు ఈ గూఢాచారిని కాపాడుకుంటాడని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. మరి అటువంటి పరిస్థితి రాకుండా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు పక్కడబందీగా మీ పని మీరు రాజకీయాలకు అతీతంగా చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. నేనేమంటున్నా అంటే ఒక్కొక్కసారి మన నీడను కూడా మనము గుర్తించలేనటువంటి పరిస్థితి వస్తుంది. మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు మన కళ్ళను కప్పేసేటటువంటి పరిస్థితి కూడా ఒక్కొక్కసారి వస్తుంది. మరి అటువంటి పరిస్థితుల్లో ఉద్యమకారులకు దూరమయ్యి అలా బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయి ఆగమయ్యే పరిస్థితి వచ్చింది. మరి ఉద్యమకారులకు ఉద్యమ నేతను దూరం చేసిన పాపం మాత్రం ఈ దయ్యాన్ని వదిలిపెట్టదని నేను అనుకుంటా ఉన్నాను. కానీ మళ్ళీ చెప్తున్నా, నేను గుంపు మేస్త్రి మీద నాకు నమ్మకం లేదు. గుంపు మేస్త్రి గారి గూఢచారి ఆయనను కాపాడుకుంటాడు అనేటటువంటి ఒక భయం అయితే నాకుంది. అందుకే నేను డిపార్ట్మెంట్ వాళ్ళకి అప్పీల్ చేస్తూ ఉన్నాను, పక్కడబందీగా వెనకాల ఏముందో ఇన్వెస్టిగేట్ చేసి తీయండి. థ్యాంక్ యూ. జై తెలంగాణ. ఇక జోగినపల్లి సంతోష్ రావుపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యల్ని విన్నాం కదా. ఎప్పుడూ కూడా హరీష్ రావుని హైలైట్ చేస్తూ వ్యాఖ్యలు చేసేటువంటి కవిత ఈసారి సంతోష్ రావును ఉద్దేశిస్తూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. సంతోష్ రావుని ఉద్దేశిస్తూ కూడా కవిత వ్యాఖ్యలు చేస్తారు. బట్ ఎక్కువగా కూడా హరీష్ రావు మీద తను ఎక్కువగా కూడా మాట్లాడుతూ ఉంటారు.
కానీ ఇప్పుడు సంతోష్ రావు కోవత్ అంటూ కూడా మాట్లాడటం సంచలనంగా మారింది. బీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలు నేతలు అసలు దూరం అవడానికే సంతోష్ రావు కారణం అన్నారు. గత ప్రభుత్వంలో చూసుకుంటే కనుక కేసీఆర్ ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు, సరిగ్గా నేతలను కూడా కలవలేదు అన్నటువంటి వ్యాఖ్యలకు, అదేవిధంగా గద్దర్ని బయట నుంచోబెట్టడం ఎంత సంచలనంగా మారింది. కనీసం గద్దర్ని కలవటానికి రాలేదు, నేతలకు అపాయింట్మెంట్స్ దొరకకుండా బీఆర్ఎస్ భవన్కి బయటే నుంచున్నారు ఎమ్మెల్యేలు. కానీ వీళ్ళందరిలో కూడా చాలా మంది నేతల అసంతృప్తి వ్యక్తమైంది. వీటన్నిటికీ కూడా కారణం ఇప్పుడు సంతోష్ రావు అంటూ కవిత సంతోష్ రావు మీద ఈ ఆరోపణలు గుప్పిస్తూ ఉన్నారు. అప్పుడు అసలు గద్దర్ కలవకపోవటానికి కానీ ఇంకా మరే ఇతర నేతలైనా కానీ కలవకపోవటానికి కానీ అపాయింట్మెంట్స్ దొరక్కపోవటానికి కానీ అసలు సంతోష్ రావే కారణం, సంతోష్ రావు కోవట్టు అంటూ కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డికి సంతోష్ రావే కోవట్టు. అసలు కేసీఆర్ ఏం చేస్తూ ఉంటారు, ప్రతిదీ కూడా అప్ టు డేట్ సంతోష్ రావే రేవంత్ రెడ్డికి తెలియజేస్తూ ఉంటారు. అలాంటి వారిని పక్కన పెట్టుకున్నారంటూ కవిత మాట్లాడుతూ ఉన్నారు. ఇక మొత్తం పార్టీలో నాయకులు కార్యకర్తలకు రక్త కన్నీరు పెట్టించిన మొట్టమొదటి దుర్మార్గుడు సంతోష్ రావే అంటూ కల్వకుంట్ల కవిత ఆరోపించటం సంచలనంగా మారింది. కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ పార్టీలో ఉండి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇప్పుడు బయటకు వచ్చిన విషయం మనందరికీ కూడా తెలిసిందే. వచ్చిన తర్వాత ఒక్కొక్కల గురించి కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఒకానొక టైంలో మాట్లాడుతూ కూడా ఇంకా చాలా కీలకమైన విషయాలు తొందరలో వెలువరిస్తా అని చెప్తూ ఉన్నారు. ఒక్కొక్కసారి ప్రెస్ మీట్లు పెట్టి సందర్భం వచ్చినప్పుడల్లా కూడా కవిత మాట్లాడుతూ ఉన్నారు. ఇక ఇప్పుడు సంతోష్ రావు గురించి వ్యాఖ్యానించటము ఇక బీఆర్ఎస్ పార్టీకి, ఆ పార్టీ అధినేత కేసీఆర్కి ఉద్యమకారులు దూరం చేసిన మొదటి దెయ్యం సంతోష్ రావు అంటూ ఆరోపిస్తూ ఉన్నారు. ఒకప్పుడు ఉద్యమకారులకు పెద్దపీట వేసినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యమకారులను దూరం పెట్టడానికి సంతోష్ రావు కారణం అంటూ ఆరోపిస్తూ ఉన్నారు. గద్దర్ను గేటు దగ్గర నిలబెట్టింది ఈటల రాజేందర్ విషయంలోనైతే అసలు ఏం జరిగింది, ఈటల రాజేందర్ అంటే అంతటి చరిష్మా ఉన్నటువంటి నేతని ఎందుకు బీఆర్ఎస్ వదులుకుంటుంది, బీఆర్ఎస్ వీడటానికి కారణం ఎవరు అంటూ కూడా చాలా డిబేట్స్ రన్ అయ్యాయి. ఈటల చాలా బాధపడి బయటకు వచ్చారు. ఆ సందర్భాలన్నీ కూడా ఇంకా కూడా కళ్ళ ముందే మెదులుతున్నాయి. అలాంటిది ఈటల రాజేందర్ లాంటి ఉద్యమకారుడైనటువంటి నేత బీఆర్ఎస్ని వీడటానికి సంతోష్ రావే కారణం అంటూ కూడా ఆ రోజు ఈటల రాజేందర్ పార్టీ నుంచి దూరం అవటానికి సంతోష్ రావే కారణం అంటూ కూడా కవిత ఆరోపిస్తూ ఉన్నారు. సంచలనమైన విషయాలు బయట పెడుతూ ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డితో సంతోష్ రావు అంటగాగుతున్నారంటూ కవిత చెబుతూ ఉన్నారు. ఫామ్ హౌస్ సమాచారాన్ని ఎప్పటికప్పుడు కూడా సీఎం రేవంత్ రెడ్డికి అందిస్తున్నారంటూ ఆరోపిస్తూ ఉన్నారు. కేసీఆర్ ఏం తిన్నా, ఏం చేసినా, సగం ఇడ్లీ తిన్నా, మొత్తం ఇడ్లీ తిన్నా, ఏ విషయాలైనా సహా మొత్తం సమాచారంతో ఇచ్చేది సంతోష్ రావే అంటూ కల్వకుంట్ల కవిత కుండబద్దలు కొట్టినట్లుగా చెబుతూ కూడా ఈ విషయం మీద ఆరోపణలు చేస్తూ ఇప్పుడు దుయ్యబట్టారు సంతోష్ రావుని. ఇక సంతోష్ రావుపై సిట్ విచారణ జరుపుతామంటోంది. మరి సిట్ పిలవటం బాగానే ఉంది, కానీ సిట్ పిలవటం వరకు బాగానే ఉంది. తదుపరి చర్యలు ఉంటాయా లేదా అనేది అనుమానంగా ఉంది. ఎందుకంటే ఇటువంటి దుర్మార్గుడికి హరీష్ రావు, కేటీఆర్ ఎందుకు మద్దతు ఇస్తున్నారో అర్థం కావటం లేదంటూ కూడా చెప్తూ ఉన్నారు. చట్టం కరెక్ట్గా పనిచేస్తే సంతోష్ రావుకి శిక్ష ఖాయమంటూ చెప్తూ ఉన్నారు. మొత్తం కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అటు తిరిగి ఇటు తిరిగి కూడా ఇప్పుడు సంతోష్ రావు వైపు తిరిగింది. కవిత ముఖ్యంగా కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సంతోష్ రావును ఉద్దేశిస్తూ కూడా సంతోష్ రావుని టార్గెట్ చేస్తూ ఇప్పుడు కవిత వ్యాఖ్యలు చేయటం చాలా సంచలనంగా మారింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సంతోష్ రావుని రేవంత్ రెడ్డి కాపాడుకుంటారు అంటూ కూడా తాను కొన్ని ఆరోపణలు గుప్పిస్తూ ఉన్నారు ఈ వ్యవహారంలో.